హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రమ్ ఆఫ్ లైఫ్. అమ్మా లేఖ, కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటూ బయట నుంచి అలసిపోయి వచ్చిన తండ్రి గోవిందయ్య గొంతు విని, ఆ నానా వస్తున్నాను అంటూ నీళ్ళ గ్లాసు తీసుకొని వస్తుంది. భార్య సుధా, ఏమండి, మొన్న పెళ్ళిలో మన లేఖను చూసిన బెంగుళూరు అబ్బాయి వాళ్ళు పెళ్ళి కోసం మీ చెల్లితో కబురు పెట్టారండి. వాళ్ళది చాలా మంచి కుటుంబం, పెద్ద కుటుంబం. అబ్బాయి బాగా చదువుకున్నాడు, గుణవంతుడు, పైగా నెలకు 1,00,000 జీతం వస్తుంది. ఇరు కుటుంబాలకు నచ్చడంతో లేఖ వివాహం ఘనంగా జరిగింది. లేఖ వివాహమై సంవత్సరం అయ్యింది. కొడుకు శ్రీకాంత్ కూడా మంచి ఉద్యోగం వచ్చింది. వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. అకస్మాత్తుగా ఒకరోజు శ్రీకాంత్ వివాహం చేసుకొని ఇంటికి వస్తాడు. అది చూసి తల్లిదండ్రులు షాక్కి గురవుతారు. ఈ విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచావు అని అడిగారు. తండ్రి మాటలకు సమాధానం చెప్పకుండా సైలెంట్గా శ్రీకాంత్ తన భార్య పూజాతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొడుకు చేసిన పనికి రాత్రి ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. శ్రీకాంత్కు సెలవులు ముగిసిపోవడంతో ఉద్యోగానికి వెళ్ళాలి. అక్కడే ఊర్లో ఒక ఇల్లు చూసుకుని మేమిద్దరం వేరే కాపురం ఉంటాం అని చెప్పి బయలుదేరారు. ఇంతకుముందు శ్రీకాంత్ 2 రోజులకో వారానికో ఒక్కసారైనా ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కునేవాడు. తన వివాహమై సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరంలో తను మాట్లాడిన సందర్భాలు వేలలో లెక్క పెట్టవచ్చు అంటూ తనలో తను బాధపడుతూ ఉంటుంది సుధ. శ్రీకాంత్ పుట్టినరోజు నాడు రాత్రి 2 గంటలకు కాల్ చేస్తుంది. కొడుకు ఫోన్ తీయగానే హ్యాపీ బర్త్డే శ్రీకాంత్. దాంతో శ్రీకాంత్ కోపం తెచ్చుకొని, ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పొచ్చుగా, ఇప్పుడు రాత్రి నిద్ర పాడు చేశావు ఏంటి అంటూ కోపంగా అరుస్తూ ఫోన్ పెట్టేశాడు. ఇలా చెప్పి ఫోన్ పెట్టేసిన కొడుకుకు తండ్రి కాసేపటికి ఫోన్ చేస్తాడు. తండ్రితో శ్రీకాంత్ బాగానే మాట్లాడతాడు. దానికి తండ్రి, నీ తల్లి కాల్ చేస్తే అరుస్తావా? తనకు పిచ్చి పట్టిందనుకుంటున్నావా? ఇంత రాత్రి వరకు మేలుకొని నీకు బర్త్డే విషెస్ చెప్పడానికి? అవును, నిజంగానే తనకు పిచ్చి. అది ఎప్పుడు మొదలైందంటే 28 ఏళ్ల క్రితం పిచ్చి పట్టింది. మీ అమ్మ నిండు గర్భిణిగా ఉండి నొప్పులతో ఏడుస్తూ ఉండగా డాక్టర్ వచ్చి కడుపులో బిడ్డకు శ్వాస అందడం లేదు, ఒకవేళ ఆపరేషన్ చేస్తే పెద్ద ప్రాణానికి ప్రమాదమని చెప్పారు. అయినా తను వినకుండగా తన ప్రాణాలను పణంగా పెట్టి ఆపరేషన్ చేయించుకుంది. సరిగ్గా ఈరోజు రాత్రి 2 గంటలకు నువ్వు పుట్టావు. సాయంత్రం 6 నుండి రాత్రి 2 వరకు పురిటి నొప్పులతో ఇబ్బంది పడింది. కానీ నువ్వు పుట్టిన తర్వాత ఆమె బాధనంతా మర్చిపోయింది. ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా జరిగితే మేము బాధ్యత వహించమని వైద్యులు మాకు చెప్పారు. సంవత్సరంలో ఒక్కసారి నేను మీకు ఫోన్ చేస్తే మీకు నిద్ర చెడిపోతుందా? గత 28 సంవత్సరాలుగా నీ పుట్టినరోజు రాత్రి 1 గంట వరకు నాకు నిద్ర లేదు అంటూ కోపంగా కొడుకును మందలించాడు తండ్రి. దాంతో శ్రీకాంత్ ఉదయమే ఊరికి వచ్చి తండ్రికి క్షమాపణలు చెప్పాడు. ఈ విషయం తెలియని సుధా కొడుకు తన కోసం వచ్చాడనుకొని సంతోషంగా ఉంటుంది. కాసేపటికి కొడుకు కోడలు తిరుగు ప్రయాణం పడతారు. ఒకరోజు ఉన్నట్టుండి గోవిందయ్యకు ఛాతీ నొప్పి వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో హాస్పిటల్లో చేర్పిస్తారు. కొడుకుకు సమాచారం అందించగా బయలుదేరి వస్తారు. హాస్పిటల్లో తండ్రి తన చివరి మాటలుగా ఇలా అంటాడు. మీ అమ్మ చాలా అమాయకురాలు. తనకు మీరు నేను తప్ప వేరే ప్రపంచం తెలియదు. నేను ఉన్నా లేకున్నా నీ తల్లిని నువ్వు బాగా చూసుకోవాలి. చివరి క్షణాల వరకు నువ్వు తనకు తోడుగా ఉండాలి అంటూ భార్య బాధ్యతను కొడుకుకు అప్పగించి కన్నుమూస్తాడు గోవిందయ్య. కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత కొడుకు కోడలతో కలిసి సుధా ఊరికి ప్రయాణం అవుతుంది. కొన్ని రోజులు అంతా సాఫీగానే జరుగుతుంటుంది. రాను రాను కోడలు పని భారమంతా సుధా మీద వేయడం మొదలు పెడుతుంది. చీటికి మాటికి కోపపడటం జరుగుతుంటుంది. ఇదంతా చూసిన శ్రీకాంత్ తన చెల్లికి ఫోన్ చేసి తన తల్లిని వచ్చి తీసుకొని వెళ్ళని చెబుతాడు. కూతురు రావడంతో తల్లి తన వెంట బయలుదేరుతుంది. అక్కడ కూడా కొన్ని రోజులు సాఫీగానే సాగుతుంది. ఒకరోజు కూతురు లేఖ ఇంటికి వారి అత్త మామ వస్తారు. వారు రాగానే, ఏంటి వదినా, ఎప్పుడొచ్చావిక్కడికి? అయినా కొడుకుని పెట్టుకొని కూతురు దగ్గర వచ్చి ఉండడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా? అదే నేనైతే చచ్చినా నా కొడుకు దగ్గరే పడి ఉంటాను, కానీ ఇలా కూతురు దగ్గరికి వచ్చి ఉండను. అంతలో లేఖ అడ్డుపడి, ఏంటత్తయ్యా మీరిలాగా మాట్లాడుతున్నారు?
దాంతో గొడవ పెద్దది అవుతుంది. తన గురించి కూతురి ఇంట్లో గొడవ పడటం ఇష్టం లేని సుధా అక్కడి నుంచి కొడుకు ఇంటికి వస్తుంది. సుధాని చూసిన వెంటనే కోడలు ముఖమును చిరాకుగా పెట్టుకుంటుంది. సుధా ఉదయం 5:30కే నిద్రలేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టి ఉదయం 7 గంటలకు లేచిన కొడుకు కోడళ్లకు టీ ఇచ్చి టిఫిన్ తయారు చేసి కొడుకుకు లంచ్ బాక్స్ కట్టడం అన్నీ సుధా ఒక్కతే చేసుకునేది. కానీ కోడలు పూజ మాత్రం ఎప్పుడు తలుపు వేసుకొని తన బెడ్రూమ్లో కూర్చొని ఉండేది. ఇవన్నీ గమనిస్తున్న శ్రీకాంత్ కూడా భార్యకు ఏమాత్రం అడ్డు చెప్పేవాడు కాదు. ఒకరోజు రాత్రి పూజ బర్త్డే పార్టీని ఇంట్లో ఘనంగా జరుపుకున్నారు. ఇంటికి వచ్చిన వారందరికీ నీళ్లు, స్నాక్స్ ఇవ్వడం మరియు బిర్యానీ వండి పెట్టడం వరకు అన్నీ సుధా ఒక్కతే చేసుకుంటుంది. అలా పని భారం ఎక్కువ అవ్వడంతో సుధాకు జ్వరం వస్తుంది. దాంతో సుధా మర్నాడు ఉదయం త్వరగా లేవలేకపోతుంది. ఎప్పటిలాగే ఇంటి పని చేసి ఉంటుందనుకొని పూజ ఉదయం 7 గంటలకు నిద్రలేచి టీ కోసం వంటగదిలోకి వెళ్ళింది. కానీ ఫ్లాస్క్లో టీ లేదు. పనులన్నీ అలాగే ఉన్నాయి. ఎక్కడికెళ్ళింది అంటూ కోపంగా అలా గది వైపు వెళ్ళింది. అక్కడే చలికి వణుకుతూ హై ఫీవర్తో బాధపడుతూ ఉంటుంది సుధా. పడుకోవటం చూసి, ఏంటి ఇంత పొద్దైంది ఇంకా పడుకుంటున్నారా? లేచి టీ పెట్టాలని తెలియదా? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంతసేపు పడుకుంటే ఎలాగా? లేవండి అని అరిచింది. దానికి సుధా, లేదమ్మా, నాకు కొంచెం ఒళ్ళు నొప్పులుగా, జ్వరంగా, నీరసంగా ఉంది. నేను ఇవాళ లేవలేను, పని చెయ్యలేను అని ప్రాధేయపడుతుంది. పూజ కనీసం కనికరం కూడా లేకుండగా, చేసిన నాటకాలు చాలు, పని తప్పించుకోవడానికి ఇవన్నీ మీరు చేసేది. అయినా నాకు తెలియదనుకుంటున్నారా? మిమ్మల్ని కూర్చోబెట్టి దండగగా పోషిస్తున్నాము. 3 పూటలా తిని పడుకోవడానికి కాదు మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుంది. లేచి పని చెయ్యి అంటూ గొనుక్కుంటూ వెళ్ళిపోతుంది. చేసేదేమీ లేక సుధా అలాగే నీరసంతో ఇంటి పని చేస్తుంటుంది. 2 రోజులైనా సుధా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో కొడుకు శ్రీకాంత్ తనకు మెడికల్ షాప్ నుంచి మాత్రలు తెచ్చి ఇస్తాడు. అత్త పని చేయడం లేదని ఇదే సందుగా భావించి తనని ఇంట్లో నుంచి పంపించేయాలంటూ పూజ శ్రీకాంత్తో గొడవ పడుతుంటుంది. తనకు ఎంత సర్ది చెప్పినా తన మాటలు వినిపించుకునేది కాదు. ఇక శ్రీకాంత్ చేసేదేమీ లేక తన తల్లిని అనాథాశ్రమంలో వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సుధాకు చెప్పాడు శ్రీకాంత్. నీ ఆరోగ్యం రీత్యా మేము నీకు ఎటువంటి సేవలు చేయలేము. నీతో హాస్పిటల్కి తిరుగుతూ మా సమయాన్ని వృధా చేసుకోలేం. కాబట్టి నువ్వు వెళ్ళి అనాథాశ్రమంలో ఉండు. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఆ మాటలు విన్న సుధాకు ఏడుపు ఆగలేదు. ఏడుస్తూ ఉన్న తల్లితో శ్రీకాంత్, ఇక నీ నాటకాలు ఆపుతావా? నీ వల్ల మాకు ఇంట్లో రోజూ గొడవలు అవుతున్నాయి. ప్రైవసీ లేకుండా పోతుంది. మేమిద్దరం ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఇక్కడి నుంచి వృద్ధాశ్రమానికి వెళ్ళడమే మంచిది. ఇక చేసేది ఏమీ లేక సుధా వృద్ధాశ్రమానికి బయలుదేరడానికి సిద్ధమవుతుంది. అలా పుట్టెడు దుఃఖంతో నిదానంగా కారు దగ్గరికి వస్తుంది సుధా. నిదానంగా నడవడం చూసిన కొడుకు అరుస్తూ, త్వరగా రామ్మా, ఏంటి ఇంత లేటు? నాకు ఆఫీస్కు టైం అవుతుంది, త్వరగా నడువు. తను వృద్ధాశ్రమానికి వెళ్ళే ఒక 2 రోజుల ముందు వారు ఒక కుక్కను తీసుకొని వచ్చి పెంచుకుంటున్నారు. అది వారితో పాటే బెడ్రూమ్లో నిద్రిస్తుంది. బయటి నుంచి రాగానే దాన్ని ఆడిస్తూ ముద్దు చేస్తూ ఉంటారు. దాంతో సమయం గడుపుతారు. ఒక జంతువుకున్న విలువ కూడా ఒక తల్లికి లేకుండా పోయింది. శ్రీకాంత్ కారులో వెళ్తుండగా ఆ పెంపుడు కుక్క కార్ని వెంబడించి గేటు బయటికి వెళ్తుంది. అది చూసిన శ్రీకాంత్ దాని వెనకాల విక్కీ విక్కీ అంటూ పరుగులు పెడతాడు. అలా కొంత దూరం వెళ్ళి దొరుకుతుంది. దాన్ని తీసుకొని వచ్చి భార్యతో, దీన్ని జాగ్రత్తగా లోపల ఉంచు అని చెప్పి తల్లిని తీసుకుని బయటికి బయలుదేరుతాడు శ్రీకాంత్. ఆశ్రమం వద్దకు కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు నుంచి కనీసం శ్రీకాంత్ బయటికి కూడా దిగడు. సుధాను బ్యాగ్ తీసుకొని కార్ దిగి వృద్ధాశ్రమంలోకి వెళ్ళమని చెప్పి శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆశ్రమం బయట తను గడిపిన జీవితానికి, ఇప్పుడు ఉంటున్న జీవితాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది సుధా. ఇదంతా నా తలరాత. నా భర్త బ్రతికి ఉన్నప్పుడు ఎలాగ ఉన్నాను? నా పిల్లలకు నేను అక్కర్లేదు. ఈరోజు నన్ను వదిలించుకుంటున్నారు అంటూ బాధపడుతూ అలా వృద్ధాశ్రమం లోపలికి వెళుతుంది సుధా. నిదానంగా అందరితో బాగా మాట్లాడుతూ కలుపుగోలుగా ఉండేది. అలాగే అక్కడ ఉన్న వృద్ధులందరికీ వంట చేయడంలో సహాయం చేస్తూ ఉండేది.
అలా తన మంచితనంతో ఆశ్రమంలో అందరి ఆప్యాయతను, ప్రేమను పొందింది. ఒకరోజు తనకు మనవడు పుట్టాడని సమాచారం అందిస్తాడు శ్రీకాంత్. అది విన్న సుధా తన మనవడిని ఒక్కసారి చూపించమని కొడుకుకు ఫోన్ చేసి అడిగింది. నాకు ఇప్పుడు సమయం లేదు. నేను మీటింగ్ పరంగా వేరే దేశానికి వెళ్తున్నా. నేను వచ్చేసరికి సమయం పడుతుంది. నేను వచ్చిన తర్వాత చూస్తాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు. అలా 5 సంవత్సరాల తర్వాత తన మనవడిని తీసుకొని వచ్చి చూపిస్తాడు శ్రీకాంత్. తన మనవడిని చూసిన సుధా ఆనందంతో ఎత్తుకొని ఏడవసాగుతుంది. అది చూసిన ఆ బాబు, నాన్న, ఎవరు ఈ ఆంటీ? ఎందుకలా ఏడుస్తుంది? ఆ మాటలు విన్న సుధా కొడుకుతో, కనీసం నేనొక నానమ్మ ఉన్నానని కూడా నీకు చెప్పాలని అనిపించలేదా? దీనికి శ్రీకాంత్, అబ్బాయిని చూసావు కదా, ఇక చాలు అంటూ కొడుకుని తీసుకొని కారులో బయలుదేరుతాడు. దాంతో సుధా తన కొడుకు తన మీద ఎందుకింత కోపాన్ని పెంచుకున్నాడో, కనీసం తన మనవడికి ఒక నానమ్మ ఉంది అని కూడా చెప్పలేనంతగా, నా ప్రాణం పణంగా పెట్టి మరీ నా కొడుకును కన్నాను. మా కష్టమంతా తన చదువులకే పెట్టాను. ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉంటానని నేనెప్పుడూ అనుకోలేదు అనుకుంటూ తన తలరాతను తనే నిందించుకుంటూ ఉంటుంది సుధా. అలా సుధా 12 సంవత్సరాలు గడుపుతుంది అనాథాశ్రమంలో. ఒకనాడు ఉన్నట్టుండి సుధా అనారోగ్య పాలవుతుంది. బహుశా తన జీవితపు చివరి దశలో ఉన్నాను అని అనుకుంటుంది. ఇక ఆశ్రమం వారు శ్రీకాంత్కు కబురు పెడతారు. దానికి శ్రీకాంత్, ఆరోగ్యం బాగలేకపోతే ఏదైనా డాక్టర్కు చూపించండి. నేను నా పని వదిలిపెట్టుకొని వచ్చి మరీ చూపించలేను అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఏమీ తోచని వృద్ధాశ్రమం వారు అక్కడే సమీపంలో ఉన్న డాక్టర్ గారికి కబురు పెడతారు. వారు పరీక్షించిన తర్వాత తను ఎక్కువ రోజులు బ్రతకదని, ఇప్పుడు చివరి దశలో ఉందని, తన కోరికలు ఏమన్నా ఉంటే అడిగి తెలుసుకొని తీర్చవలసిందిగా చెబుతుంది. దాంతో శ్రీకాంత్కు జరిగిన విషయం చెప్పి కబురు పెడతారు. 2 రోజుల తర్వాత వచ్చిన శ్రీకాంత్ డాక్టర్ను కలుస్తారు. మీ అమ్మగారుకు క్యాన్సర్తో బాధపడుతున్నారు. చివరి దశలో ఉంది. ఈ దశలో తనని ఆనందపరచడం ముఖ్యం అంటూ కొన్ని చీటీ మందులు రాసి శ్రీకాంత్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్. ఆ మందులన్నీ తీసుకొచ్చిన శ్రీకాంత్ తల్లి కోసం లోపల గదిలోకి వెళ్తాడు. ఆ గదిలో నిర్జీవంగా పడుకొని ఉన్న తన తల్లిని చూస్తూ ఉంటాడు. తను నిద్ర లేవగానే మాత్రలను తనకిచ్చి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాడు. అంతలోనే మెలకువ వస్తుంది సుధాకు. కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీకాంత్ కనిపిస్తాడు. తనని చూసి నవ్వుతూ, తల్లి బాగున్నావా నాయనా అంటూ అడుగుతుంది. ఇంకా ఎన్ని రోజులంట నేను బ్రతికేది? ఆ మాటలు విన్న శ్రీకాంత్, ఇవన్నీ ఎందుకిప్పుడు? నీకెలా ఉంది చెప్పు, నీకు టాబ్లెట్ ఇచ్చి వెళ్దామని అనుకుంటున్నాను. అంతలోని తల్లి, ఇప్పుడైనా కోడలు మనవడు రాలేదా? వారిని చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళకి రావడానికి కుదరదు. కనీసం నా పరిస్థితి చెప్పాల్సింది వారికి. అలాగైనా వచ్చేవారేమో వాళ్ళు. దాంతో శ్రీకాంత్ చిరాకుగా ముఖం పెట్టుకొని, సరే నేను ఇక బయలుదేరుతాను, 2 రోజుల తర్వాత వస్తాను అంటూ వెళ్ళిపోబోయాడు. అంతలో సుధా తన కొడుకుని ఆపుతుంది. నాకు తెలుసు నా జీవితం చివరి దశలో ఉంది అని. నేనిక ఎన్ని రోజులు ఎన్ని గంటలు బ్రతుకుతానో కూడా నాకు తెలియదు. నా కోసం నువ్వు ఒక మాట ఇవ్వాలంది. దాంతో శ్రీకాంత్, మాటనా? ఏం మాట? మరి కొత్త నాటకమా ఏంటి అని అంటాడు. దాంతో తల్లి, ఇది నా చివరి కోరిక అని అనుకో. నేను నువ్వు పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ నీ నుంచి ఒక్క కోరికను కూడా కోరలేదు. కానీ ఈ ఒక్క కోరిక మట్టుకే నెరవేర్చు. నేను చనిపోయిన తర్వాత నా పేరు మీద ఇది చేస్తానని నాకు మాట ఇవ్వు. దాంతో శ్రీకాంత్ అసహనంగా తల ఊపాడు. ఏంటి నీ కోరిక అంటూ అడిగాడు. దాంతో సుధా, నేను ఈ ఆశ్రమంకొచ్చి 12 సంవత్సరాలు దాటింది. నేను వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. రోజు రోజుకు వృద్ధులు ఆశ్రమంలో పెరుగుతూ పోయారు. నేను వచ్చినప్పుడు 2 గదులు మాత్రమే ఉన్న ఆశ్రమం 12 ఏళ్లలో 20 గదులుగా అయ్యాయి. అంటే నీలాంటి కుమారులు ఎంతమంది తయారవుతున్నారో నాకు అర్థమవుతుంది.
నిస్సహాయ స్థితిలో ఉన్న ఇలాంటి తల్లిదండ్రులను ఇటువంటి ఆశ్రమంలో వదిలి వెళ్తున్నారు. కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా, ఏమైనా కావాలా అని కూడా అడగరు, పట్టించుకోరు. యోగక్షేమాలు అడగరు. ఎవరైనా దాతలు కనికరించి చూడడం బట్టి 2 పూటలా భోజనం మాత్రమే తినగలుగుతున్నాము. దాంతో శ్రీకాంత్ అడ్డుకొని, ఇవన్నీ ఇప్పుడు నాతో ఎందుకు చెబుతున్నావు? నీ కోరిక ఏంటో ముందు అది చెప్పు. ఇవన్నీ వినడానికి నేను రాలేదు అంటూ కసురుకుంటాడు. తల్లి, ఇప్పుడు నేను పడుకున్న మంచం చూసావా? దాని మీద బెడ్ ఎలాగుంది? చినిగిపోయి దూది అంతా బయటికి వచ్చి పడుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఉన్న బెడ్లన్నీ అలాగే ఉన్నాయి. నేను చనిపోయాక వాటిని మార్చి వాటి స్థానంలో కొత్తవి తీసుకువచ్చి ఇవ్వు. అలాగే ఇంత పెద్ద రూమ్లలో ఒక్క ఫ్యాన్ మాత్రమే ఉంది. అది కూడా సరిగ్గా తిరగడం లేదు. ఎండాకాలంలో అయితే నిద్ర రానంత ఒక్క పట్టేది. ఆశ్రమంలో అందరూ పడుకోకుండా లేచి కూర్చునేవారు. కాబట్టి ఒక 10 ఫ్యానులనివ్వు. వంటింట్లోకి ఒక ఫ్రిడ్జ్ కావాలి. ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల అన్నము పాడైపోతుంది. ఆ పాడైపోయిన అన్నాన్ని పాడేయలేక అలాగే తినవలసి వస్తుంది. దానివల్ల రోగాల బారిన పడుతున్నాం. దయచేసి ఒక ఫ్రిడ్జ్ కొని ఇవ్వగలవు అంటూ తన చేతిలో చెయ్యి వేసి చెప్పమని కొడుకును అడిగింది. దాంతో శ్రీకాంత్, ఇవన్నీ నేను ఎందుకు చేస్తాను? నాకేం అవసరం? ఇప్పుడు ఎలాగో నువ్వు చనిపోబోతున్నావు. నాకిప్పుడు ఆశ్రమంతో ఏమవసరం ఉంటుంది అని పలికాడు. దానికి సుధా, ఒక 20 సంవత్సరాల తర్వాత నువ్వు కూడా ఇక్కడికే కదా వచ్చేది. నువ్వు నన్ను వృద్ధాశ్రమంలో వదిలేసినట్టు రేపు నీ కొడుకు కూడా నిన్ను ఇలాగే వృద్ధాశ్రమంలో వదిలేస్తే అప్పుడు నువ్వు ఇబ్బంది పడకూడదని చెప్పి ముందు నుంచే ఇవన్నీ సౌకర్యాలను తెచ్చిపెట్టమని కోరుతున్నాను అంటూ తల్లి చెబుతుంది. ఆ మాటలు విన్న శ్రీకాంత్ తను చేసిన పెద్ద తప్పిదం అర్థమయ్యింది. తన కళ్ళల్లో నుంచి కన్నీరు నది ప్రవాహంలా వస్తున్నాయి. వెంటనే తన తల్లి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అంటూ రోధిస్తున్నారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. సుధాగారు కన్ను మూశారు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు చూసుకోలేని సంతానం, వారు మరణించాక కానీ వారి విలువ తెలుసుకోలేని సంతానం ఉండడం నిజంగా చాలా బాధాకరం. శ్రీకాంత్ ఆశ్రమం బయట తన తల్లిని వదిలి వెళ్ళేటప్పుడు ఒక్క 2 నిమిషాలు నిలబడి తన తల్లి కళ్ళల్లోని బాధని చూసి ఉంటే ఈరోజు సుధా ఇంత బాధ హృదయంతో మరణించేది కాదు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.